నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఉన్నామన్నమాట. సో యాక్చువల్గా 15th, 16th, 17th ఆగస్ట్ 15th, 16th, 17th ఈ 3 days ఇక్కడ జరుగుతోందన్నమాట ఎక్స్పో. అలాగే నిన్న ఆగస్ట్ 15th రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి అయితే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడము అలాగే ఓపెన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం సెకండ్ డే అనమాట. సో చూస్తున్నాము ఎక్కువ అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఉందనేది మనందరికీ తెలిసిందే. ఎక్కువ మంది హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు జనరల్గా. సో అందుకని హైదరాబాద్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కూడా ఇక్కడ చాలా చూపిస్తున్నారు. అలాగే చాలామంది ఈవెన్ ఎక్కువ మంది ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే రెస్పాన్స్ కూడా బాగుంటుంది. వాళ్ళు పబ్లిక్ కూడా చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు అండ్ చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూస్తూ ఉంటాము. లైక్ అయితే అసలు ఎన్ని స్టాల్స్ ఓపెన్ చేస్తారో చూద్దాం. బట్ బిఫోర్ దీనికన్నా ముందు ఒకవేళ మీరెవరన్నా నిజంగా హైదరాబాద్లో ఏదైనా ఫ్లాట్ అవ్వచ్చు లేదా ఇల్లు అవ్వచ్చు ఏదైనా మీరు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎందుకంటే ఇక్కడ రకరకాల కంపెనీస్ ప్రాపర్టీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఒక ఒపీనియన్ తీసుకున్నట్లయితే మీకు ఒక మంచి హోమ్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ రేపు కూడా ఎగ్జిబిషన్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ అయితే మాత్రం మీకు ఒక బెస్ట్ హోమ్ దొరుకుతుంది అయితే మనం గ్యారంటీ ఇవ్వచ్చు. సో పదండి వెళ్ళి మనం ఈ స్టాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరు ఉన్నారు అండ్ ఏ ప్రాపర్టీస్ వాళ్ళు ఉన్నారు ఎక్కడ అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మనం కంప్లీట్గా మీకు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. పదండి. నమస్తే అండి, వెంకటరెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫర్ ద మార్కెటింగ్ మేనేజర్ యాజ్ ఏ రాజపుష్ప అంటే మేము ఈ రాజపుష్పలో మనకు 6 to 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకు డిఫరెంట్ లొకేషన్ అన్ని వెస్ట్ సైడ్ ఉన్నాయి. మనకు అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో రెడీ టు మూవ్ 6 months లోపల కానీ 1 year కానీ 1.5 year 2 years 3 yearsలో ఉన్నాయి. మనకు ఇప్పుడు నార్సింగ్లో వచ్చేసి ప్రొవెన్షియా ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది. మనకు రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అది. ఇంకా నియర్ బై కోకాపేట్లో మనకు ప్రిస్టినియా ప్రాజెక్ట్ ఉంది. ఇంపీరియా ప్రాజెక్ట్ అనేది తెల్లాపూర్లో ఉంది. విత్ ఇన్ 1 year షార్ట్ టర్మ్లో ఉంది. నియోపాలిస్లో కాసా లగ్జరా ప్రాజెక్ట్ ఉంది మనకు. ఇంకోటి నియోపాలిస్లో విత్ ఇన్ ఇదే మంత్లో మనకు ఆగస్టులో మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. ప్లాట్ నెంబర్ 7లో స్కైరా అనే ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. తెల్లాపూర్లో టు లాంచ్ 1 more ప్రాజెక్ట్ మనకు దసరా టైంలో మనకు లాంచింగ్ వచ్చేస్తుంది. మనకు అలానే డిఫరెంట్ సెగ్మెంట్ ఉన్నాయి. మనకైనా రాజపుష్పకు వచ్చేస్తే విత్ ఇన్ షార్ట్ టర్మ్లో ఇమ్మీడియట్గా రెడీ టు మూవ్ కావాలన్నీ ఉన్నాయి. 1 year కానీ 6 months కానీ 2 years 3 years 4 years దాకా అంటే ఏ టైంలో కావాలన్నా అరౌండ్గా మనకు 1.5 CR టు అరౌండ్గా 7 CR దాకా ఉంది మనకు. అది సో అండ్ స్పెషాలిటీ ఏంటి అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏవో డిఫరెన్స్ చూస్తూ ఉంటారు కదా, ఏంటి రాజపుష్ప స్పెషాలిటీ అంటే మనకు QTT క్వాలిటీ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ టైమ్ డెలివరీ మనకు కస్టమర్ ఓరియంటెడ్లో ఉంటుంది. మనకు కస్టమర్ రాజపుష్ప అంటే కస్టమర్ ఓరియంటెడ్లో ఉంది మనకు. అంటే ఇన్ టైమ్ ఇదైతే రేరా నామ్స్ ప్రకారం ఇన్ టైంలో ఎంత పీరియడ్లో కంప్లీట్ చేయాలో దానికంటే బిఫోరే హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది కస్టమర్కు. అది స్పెషాలిటీ. క్వాలిటీ ట్రాన్స్పరెంటీ 2 ఉన్నాయి మనకు. అది ప్రాజెక్ట్. ఎస్ అండి. అలాగే మరి ఇప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉండింది? సో ఇప్పుడు క్రెడేలో కూడా మీరు ఇప్పుడు స్టాల్ పెట్టారు కదా, మరి ఇక్కడ ఎలా రెస్పాన్స్ ఉంది? అంటే క్రెడేలో మేము ఎక్స్పెక్టేషన్ దానికంటే మనకు చాలా రెస్పాన్స్ బాగుంది. నిన్న అయినా మనకు ఫ్రైడే అనుకున్నాం కొద్దిగా ఉంది కానీ ఎక్సలెంట్ మనకు ఫుట్ ఫాల్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈరోజు గిట ఇప్పుడు ఆఫ్టర్నూన్ దాకానే కాబట్టి మనకు వచ్చే ఫుట్ ఫాల్స్ని బట్టి ప్రాజెక్టు అంటే ప్రాపర్టీ సీకర్స్లో మనకు చాలామంది కనిపిస్తున్నారు. మనకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రాపర్టీ సీకరే. ఏదో ఒక లొకేషన్లో కొనాలి అనేది దాంతో మనకు ప్రాపర్టీకి వచ్చేస్తున్నారు. అది కొద్దిగా మనకు ఓకే. మనకు అంటే మంత్ ఆన్ మంత్ మనకు ఏమంటే మార్కెట్ ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తుంది మనకు ఈ ప్రాపర్టీని చూసేస్తుంటే. నైస్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఎస్.